ప్రేమికుడు హీఈస్ ఎన్ ఎక్స్ ధారావాహిక 18వ భాగం. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది. జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజు నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజు తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది. పార్వతి విషయంలో తన తల్లిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. ఇద్దరూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు. పార్వతి సమస్యను వివరిస్తారు. సానుకూలంగా స్పందిస్తారు వాళ్ళు. తను కుమార్తో మాట్లాడతానంటాడు శేషగిరి. కుమార్ను స్టేషన్కు పిలిపిస్తాడు ఎస్ఐ. అతని తండ్రి మరణించిన విషయం చెబుతాడు. తండ్రి తనని చిన్నప్పుడే వదిలేసినట్లు చెబుతాడు కుమార్. ఇక ప్రేమికుడు ధారావాహిక 18వ భాగం వినండి. మర్నాడు తన స్టాఫ్ అంతా వచ్చాక వాళ్ళకి పనులు అప్పగించి కుమార్ బయటికి వెళ్ళబోతూ ఉండగా, పోలీస్ స్టేషన్కా అడిగాడు ఒకడు. లేదు, అయినా ఎందుకు? వెళ్లాల్సిన పని లేదు, చాలా మామూలుగా చెప్పాడు కుమార్. కుట్టుకు వాళ్ళు డ్రెస్సులు ఇస్తారనుకున్నాం మరొకడు అన్నాడు. అబ్బా, అదేం లేదు చెప్పాడు కుమార్. ఆ వెంబడే పనులు చూసుకోండి చెప్పాడు. సైకిల్ తీసుకొని కదిలాడు. తిన్నగా రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. ప్లాట్ఫామ్ చివరికి పోయి నిల్చున్నాడు. అటు ఎవరూ లేరు. జేబు నుండి ఫోన్ తీసుకుని పార్వతీకి ఫోన్ చేశాడు. అటు పార్వతి ఫోన్ కాల్కి కనెక్ట్ కాగానే, ఏంటే నీ దిమాకు? ఎన్ని మార్లు రమ్మన్నా ఏదో సాకు చెబుతావు. ఈ మారు ఏం చెప్పకు. నీ మేనత్త రాకపోయినా నువ్వు వచ్చేయి. గబగబా మాట్లాడేశాడు కుమార్. పార్వతి ఏదో చెప్పబోయింది. చుప్, ఇక కుదరదు విసురుగా అనేశాడు. ఆ వెంబడే, నాకు దెబ్బ తగిలింది చెప్పబోతున్న కుమార్కి అడ్డయి, దెబ్బ ఏమైంది? హాస్పిటల్లో చేరారా? పార్వతి అడుగుతోంది అతి మామూలుగా. హేయ్, ఆపు నీ లొల్లి. ఏం హాస్పిటల్ అంటున్నావు? నేను చావాలనుకుంటున్నావా? పెడసరంగా అనేశాడు కుమార్. పార్వతి ఏమీ అనలేదు. ఆ దెబ్బ వంటికి కాదు, నాకు మట్టుకు సంబంధించింది. నేనేం చచ్చిపోయేంత పిరుకోండి కానులే చెప్పాడు కుమార్. ఆ వెంబడే, నా గుండె ఇప్పుడు వెలితిగా ఉంది, నువ్వు వచ్చి తీరాలి చెప్పాడు. వెంటనే ఫోన్ పెట్టేశాడు. పార్వతి బిగుసుకుపోయింది. ఎంతో సేపటి తర్వాత తనంతట తానే తేరుకోగలిగిన పిమ్మట ముంతడు నీళ్లు తాగాక గిరిజకి ఫోన్ చేస్తోంది పార్వతి. లంచ్కి వంట చేస్తున్న గిరిజ కాల్కి కనెక్ట్ అయి, హలో పార్వతి గారు అంది. గిరిజగారు, అతడు అదే నా భర్త ఫోన్ చేశాడు. ఈసారి బాగా వాగాడు, నన్ను వచ్చేయమని పోరెట్టాడు చెప్పింది పార్వతి. గిరిజ తెములుకోలేక పోతూ ఉండగా, ఏం చేయను అడిగేసింది పార్వతి. మీ మేనత్త రాలేదని చెప్పలేకపోయారా అనేయగలిగింది గిరిజ. అది చెప్పాను, ఈ మారు వినుకోవడం లేదు. అటు పార్వతి గందికవుతోంది. స్విచ్ వేస్తే లైటు వెలిగినట్టు ఒక పంచేయి అంది గిరిజ. ఏమిటి? వెంటనే అడిగింది పార్వతి. అతన్నే వచ్చి తీసుకువెళ్ళమని గట్టిగానే చెప్పు చెప్పింది గిరిజ. అంతే గట్టిగా? అతడు రాడుగా అంది పార్వతి. మనకు కావాల్సింది అదే చెప్పింది గిరిజ. అలా చైనా అడిగింది పార్వతి. అంతే అనేసింది గిరిజ. అయితే ఇప్పుడే చేసి చెప్పనా అడిగింది పార్వతి. చేసి చెప్పేయండి, చూద్దాం ఏం చేస్తాడో గడుసుగా అంది గిరిజ. పార్వతే ఆ కాల్కి కట్ చేసింది. కుమార్కి ఫోన్ చేస్తోంది పార్వతి. అతడు షాప్లో ఉన్నాడు. షర్టుకు క్లాత్ కటింగ్ చేస్తున్నాడు. వస్తున్న ఫోన్ కాల్కి కనెక్ట్ అయి తన స్టాఫ్ని పరికిస్తూ, చెప్పు బయలుదేరావా చాలా చాలా సౌమ్యంగా అడిగాడు కుమార్. ఓ, ఇతడు షాప్లో ఉన్నట్టు ఉంది. ఇతడు మారడు, అందరి మధ్య ఒకలా, ఒంటరిగా వేరేలా అనుకుంది పార్వతి.
మీరు రండి, మీతో కలిసి వచ్చేస్తాను చెప్పింది. కుమార్ తన స్టాఫ్నే చూస్తున్నాడు. నాకు కుదరదు, నువ్వే వచ్చేయచ్చుగా అన్నాడు చాలా నింపాదిగా. అబ్బా, రోజూ ఇలా సౌమ్యంగా ఉంటే ఎంత బాగున్ను అనుకుంటోంది పార్వతి. నాకు బోరెడు పనులు ఉన్నాయి, వచ్చేయండి డియర్ చెప్పాడు కుమార్ బతిమలాటగా. అబ్బబ్బా, ఏం నటిస్తున్నావు అనుకుంటోంది పార్వతి. మీరే వచ్చి నన్ను తీసుకువెళ్ళవచ్చు సూటిగానే చెప్పగలిగింది. సర్లే, నీ వీలు బట్టి వచ్చేయి అనేసి, మరి ఉంటాను, బై, జాగ్రత్త అనేశాడు కుమార్. పార్వతి కాల్ కట్ చేసింది. కుమార్ తన స్టాఫ్ని చూస్తూ, మేడం, ఏవో పనులట, పాపం తన అమ్మగారికి బాగోలేదు, రాలేకపోతోంది, చాలా నొచ్చుకుంటోంది కోరి చెప్పాడు. ఆ వెంబడే చిన్నగా నవ్వేసి పనిలోకి తిరిగి వెళ్ళాడు కుమార్. లోపల మాత్రం కుతకుతలాడుతున్నాడు. పార్వతి వెంటనే గిరిజకి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. అతను రమ్మన్న ప్రతిమారు మీరు ఇకపై ఇదే మాదిరి సమాధానమిస్తూ కాలయాపన చేస్తూ ఉండండి, ఈలోగా మేం చేసేది చేస్తాం చెప్పింది గిరిజ. పార్వతి సరే అంది. మీరు మాత్రం హైరాణ పడద్దు, అన్నీ సవ్యమవుతాయి చెప్పింది గిరిజ. ఆ తర్వాత ఆ ఫోన్ కాల్ కట్ చేసింది. లంచ్కి వచ్చిన శేషగిరితో ఈ విషయాన్ని చెప్పింది. ఆ వెంబడే మనం తొందరపడాలి అంది. అనుకున్నాంగా, వస్తున్న శనివారం సెలవు పెడితే ఆదివారం కలిసి వస్తోంది కనుక కుమార్ వద్దకు వెళ్లాలని గుర్తు చేస్తున్నట్లు చెప్పాడు శేషగిరి. ఆ వెంబడే పార్వతి నుండి కుమార్ షాపు ఇంటి అడ్రస్లతో పాటు కుమార్ ఫోన్ నంబర్ ఆల్రెడీ తీసుకుని ఉన్నాగా చెప్పాడు. అవునవును అన్నట్లు పార్వతి నంబర్ని పార్వతి పేరున మీ ఫోన్లో ఫీడ్ చేస్తాను, అవసరాన్ని బట్టి మీరు తనతో డైరెక్ట్గా మాట్లాడచ్చు చెప్పింది గిరిజ. ఆ వెంబడే, డాడీ కూడా మీతో చెప్పారుగా, డ్రైవర్ సుందరంతో కారు ఇస్తానని, సుందరాన్ని మీతో ఉండనీయండి చెప్పింది గిరిజ. శేషగిరి సరే అన్నట్లు తలాడించాడు. రండి, పాప భోజనమయ్యింది, మనం లంచ్ చేద్దాం, రిఫ్రెష్ అయి వచ్చేయండి. గిరిజ వడ్డనకై డైనింగ్ టేబుల్ వైపు కదిలింది. శేషగిరి టవల్ తీసుకొని బాత్రూం వైపు నడిచాడు. శనివారం ఉదయం 9 దాటుతోంది. కుమార్ని కలవడానికి శేషగిరి బయలుదేరాడు. సుందరం కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఫ్రంట్ సీట్న శేషగిరి ఉన్నాడు. కారు నిదానంగా ముందుకు పోతోంది. అల్లుడు సార్, చూసుకున్న వేళా విశేషం, మిమ్మల్ని చూడగానే మా సార్కి మీరు నచ్చేశారు అన్నాడు సుందరం. శేషగిరి చిన్నగా నవ్వాడు. మీకు గుర్తుందా, మా సార్ మీ ఆఫీస్కి వచ్చి ఓ సర్టిఫికేట్ కోసం మీ సీటుకు వచ్చారు. మీరు లేచి రిసీవ్ చేసుకున్న విధం, మా సార్ పని చేసి పెట్టే విధం తెగ బాగుంది. ఏదైనా మీరు మంచోళ్ళండి బాబు చెప్పాడు సుందరం. చిన్నగా నవ్వేస్తూ, ఆ రోజు మీరు ఉన్నారా అక్కడ అడిగాడు శేషగిరి. అయ్యో, ఎన్ని మార్లు కోరేది అల్లుడు సార్, మీరు నన్ను మీరు అనద్దని, అలా అనకండి, ఇబ్బంది పడ్డాడు సుందరం. సర్లే, అలవాటు చేసుకుంటాను చెప్పాడు శేషగిరి సుందరాన్నే చూస్తూ. ఆ రోజు సార్ వెనుక ఫైల్ పట్టుకువచ్చింది నేనే చెప్పాడు సుందరం. అవునా, అద్దరు చేయలేదు మెల్లగా చెప్పాడు శేషగిరి. ఆ రోజు ఇంటికి వెళ్ళాక పెద్దమ్మగారితో గిరిజమ్మతో మీ కబుర్లే ఆడారు మా సార్ చెప్పాడు సుందరం. ఆ వెంబడే, మీకు తెలిసి ఉండకపోవచ్చు, మీ వివరాలు సేకరించమని మా సార్ పురమాయించింది నన్నే, గొప్పైపోతున్నాడు. అలానా అనేశాడు శేషగిరి. అయ్యా, మీ ఆఫీసులోనే కాక మీ ఊరు వచ్చి కూడా మీకై తెలుసుకున్నాను చెప్పాడు సుందరం. అవునా, మా ఊరు నీకెలా తెలుసు శేషగిరి విస్మయమయ్యాడు. మీ ఆఫీస్ వాళ్ళ ద్వారా మీ ఊరు తెలుసుకున్నాను సుందరం నవ్వాడు. భరేవాడువోయ్, నాకై డిటెక్టివ్ అవతారమే తీసావా శేషగిరి కూడా నవ్వుతున్నాడు. అయ్యా, మరి మా సార్ ఉప్పు తింటున్నాను కదండీ నసిగాడు సుందరం. ఆ వెంబడే, గిరిజమ్మ ఇంటర్మీడియట్లో ఉండగా నేను సార్ కారుకు డ్రైవర్గా చేరాను. గిరిజమ్మని నేనే ఎక్కువ మార్లు కారులో తిప్పాను. తను చాలా మంచిది, తనకు కనికరం జాస్తి చెప్పాడు సుందరం. నిజమే, అనతిలోనే అట్టివి నాకు గిరిజ నుండి ఎరుకయ్యాయి చక్కగా చెప్పాడు శేషగిరి. ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక 19వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం
వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.